ఉత్తరప్రదేశ్లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందబ్బా. ఆనంద్ కుమార్ అనే ఆయన మేనకోడల్ని వేధించిండు నజీర్ అలీ. ఇక ఈ నజీర్ అలీ వేధిస్తుండని తెలిసి ఏం రాబాయ్ ఆడపిల్లలతో ఎట్లుండాలో తెలవదా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే బాగుండదు, ఎడబడితే ఆడ తాగుతున్నవట అని శంప మీద నుంచి ఒకటి కొట్టిండు. అమ్మా, నన్ను శంప మీద నుంచి కొడతావా అందరి ముందు? నా ఇజ్జత్ బాయే. ఆడపిల్ల నేర్పించినప్పుడు వీడి ఇజ్జత్ పోలే, ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వీడి ఇజ్జత్ పోలే, ఇంట్లో సంస్కారం నేర్పించలేదనే విషయం గుర్తురాలి. కానీ ఆనంద్ కొట్టినందుకు పాపం వాడికి ఇజ్జత్ పోయింది. అది మనసులో పెట్టుకొని ఆనంద్ ఎక్కడ దొరుకుతాడా అని నజీర్ అలీ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక చూస్తూ నజీర్ అలీ మార్కెట్కి వచ్చిండు. మార్కెట్కి వచ్చినప్పుడు నజీర్ అలీతో పాటు ముగ్గురు నలుగురు కలిసి ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు ఆనంద్ని. సినిమాలో హీరో లెవెల్లో నజీర్ అలీ పక్కన ఉన్నోళ్ళు ఆడికి కత్తి అందిస్తే ఆ కత్తి తీసుకొని సకా పీక కోసేసి ఆయన్ని చంపేసి ఆ కత్తితో పాటు అక్కడ ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ కూడా కనబడకుండా చేయడానికి ప్రయత్నం చేసి ఆడ నుంచి పారిపోయిండ్రు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులందరూ చెప్పడంతో ఈ నజీర్ అలీ గారిని అరెస్ట్ చేసిండ్రు. ఫస్ట్ మారాల్సింది ఏమైనా ఉంది అని అంటే మన భారతదేశంలో శిక్షా స్మృతి. ఆడు తప్పు చేసినట్టు ప్రూఫ్ దొరికిందంటే పై కోర్టుకు వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వకూడదు, అలాంటి వాడికి క్షమాభిక్ష పెట్టకూడదు.